హలో మిస్సెస్లు వైద్య శాస్త్రంలో వస్తున్నటువంటి అద్భుతాలని మనం ఊహించలేకపోతున్నాం. ఆడపిల్ల పుట్టాలా మగపిల్లడు పుట్టాలా అనేది కూడా ముందే డిసైడ్ చేసేటువంటి టెక్నాలజీ వచ్చేసింది. జనరల్గా ఇప్పటివరకు మనకున్న టెక్నాలజీ ఏంటి? ఒకసారి గర్భధారణ జరిగిన తర్వాత ఆడపిల్ల మగపిల్ల అనేది ఐడెంటిఫై చేయడానికి టెస్ట్ చేసుకోవచ్చు. కానీ అసలు గర్భధారణ జరగడానికి ముందే ఆడపిల్ల పుట్టాలా పిల్లడు పుట్టాలా అనేది డిసైడ్ చేసేటువంటి పరిస్థితికి వైద్య శాస్త్రం పరుగులు పెడుతుంది. కాకపోతే మానవాళికి కాదు, జంతువులకి ప్రయోగం చేశారు. జంతువులు సక్సెస్ అయ్యాయి. పాడి ఆవులు ఎక్కువగా పుట్టడానికి కోడెదూడలు కాకుండా ఈ దూడలు, లేగ దూడలు, ఇవి ఆవు దూడలు ఎక్కువగా పుట్టడానికి ప్రయత్నం చేసి సక్సెస్ అయ్యారు డాక్టర్స్. జనరల్గా మనకు వైద్యశాస్త్రం ఏం చెప్తుంది? XX కలిస్తే లేడీ, XY కలిస్తే జంటు, ఇలా చెప్తుంటారు కదా. సో ముందుగానే ఈ క్రోమోజోములను మార్చేసి వీర్యంలో ఉండేటువంటి క్రోమోజోముల్ని మార్చేసి అన్నంలో ఉండేటువంటి క్రోమోజోములతోటి యాడ్ చేస్తే రిజల్ట్ వస్తుంది. సో లేడీస్ దాంట్లో XX ఉంటుంది, ఇది క్రోమోజోములు. అదే మగవాళ్ళ దాంట్లో అయితే XY ఉంటాయి. సో XX కలిసింది అనుకోండి, అప్పుడు XY కలిస్తే మగ అనేది సైన్స్ చెప్తుంది. ఇక్కడ కోడదూడ నుంచి సేకరించినటువంటి వీర్యం, దాన్ని విడగొడుతున్నారు. దాంట్లో ఉండేటువంటి క్రోమోజోమ్స్ని విడగొడుతున్నారు. ఎడగొట్టి X క్రోమోజోమ్ తీసేసి Y క్రోమోజోమ్ మాత్రమే తీసుకుంటున్నారు. తీసుకొని ఆవులో ఉండేటువంటి ఆ X క్రోమోజోమ్ తోటి కలుపుతున్నారు. దాంతో ఇంజెక్షన్ చేస్తున్నారు. దాంతో నీకు Y క్రోమోజోమ్ తీసేసి X క్రోమోజోమ్ కలుపునందువల్ల మీకు ఆవు దూడలు పుడతాయి. అంటే పాల ఉత్పత్తిని పెంచడానికి చేసినటువంటి ప్రయోగం ఇది. పాల ఉత్పత్తిని పెంచడానికి తయారు చేసినటువంటి ప్రయోగం. అంటే అసలు క్రోమోజోమ్ని విడగొట్టడమే పెద్ద ప్రక్రియ వైద్యశాస్త్రంలో. సో కోడిదూడ నుంచి తీసినటువంటి స్పెరంలో Y క్రోమోజోమ్ పక్కన పెట్టి X క్రోమోజోమ్ని తీసుకొని దాన్ని అన్నంలోకి పెడుతున్నారు. సో అన్నంలో పెడితే అప్పుడు మీకు XX కలిస్తే కనుక పాలు ఇచ్చేటువంటి ఆవు దూడ వస్తుంది. ఇది పాల ఉత్పత్తిని పెంచడానికి ఇప్పుడు ఉపయోగిస్తున్నారు. అది సక్సెస్ అయ్యింది కూడా. ఇది ఇప్పటికి ఇంకా మానవాళికి రాలేదు కానీ బట్ జంతువుల్లో మాత్రం ఇలాంటి ప్రయోగం సక్సెస్ అయ్యింది. దాన్నే త్రిబులెస్ వీర్యము అంటున్నారు. త్రిబులెస్ వీర్యము. సో ఏంటి ఆ త్రిబులెస్ వీర్యము ఏంటి అనేది నేను మీకు వినిపిస్తాను రిపోర్ట్. ఇది పాడి ప్రగతికి బాటలు. ట్రిప్లెస్ వీర్యంతో 90% పెయ్యి దూడలే. పెయ్య అంటారు. ఏది? ఆవుని పెయ్యి దూడ, లేదంటే మగదైతే కోడిదూడ అంటారు. పాల దిగుబడుల్లో ఏటా 20 నుంచి 30% ఉంది. సో ఈ ట్రిప్లెస్ వీర్యం కారణంగా పాల ఉత్పత్తి 20 నుంచి 30% పెరిగిందంట. ఈ రిపోర్ట్ ఏంటంటే చూద్దాం. పాడి రంగం ప్రగతికి బాటలు వేసేలా రాష్ట్రీయ గోకుల్ మిషన్ ద్వారా పెయ్యి దూడల ఉత్పత్తి పథకాన్ని ప్రభుత్వం విస్తృతంగా అందుబాటులోకి తెస్తుంది. సో రాష్ట్రీయ గోకుల్ మిషన్ ద్వారా ఈ ప్రయోగం రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఇందుకోసం సెక్స్ సార్టెడ్ సెమన్ అంటే ట్రిప్లెస్ లింగ నిర్ధారణ వీర్యంను పాడి రైతులకు అందిస్తుంది. ఈ ఇంజెక్షన్ వేయడం ద్వారా ఆవులు, గేదెలు 90% ఖచ్చితత్వంతో ఆడదూడలనే ఈనుతున్నాయి. తద్వారా 2-3 ఏళ్లలో పాల దిగుబడి భారీగా పెరుగుతుందని పశుసంవర్ధక శాఖ అంచనా వేస్తుంది. పశుగణన 2024 ప్రకారం రాష్ట్రంలో 93,62,000 పాడి పశువులు ఉన్నాయి. ఓ దశలో గరిష్టంగా 1,08,00,000 వరకు ఉండేవి. పోషణ భారం కావడం, మగదూడల సంతతి పెరగడంతో రైతులు పాడి రంగాన్ని వదిలేస్తున్నారు. ఈ సమస్యను అధిగమించేందుకు ప్రభుత్వం ట్రిప్లెస్ వినియోగాన్ని పెంచుతోంది. 2029-30 నాటికి 59 లక్షల పెయ్యి దూడల ఉత్పత్తిని లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుతం రాష్ట్రంలో ఏటా
147 లక్షల టన్నుల పాల ఉత్పత్తి జరుగుతుంది. ఇది ఏటా 20 నుంచి 30% పెరిగేలా కార్యాచరణ ఉండాలని పశుసంవర్ధక శాఖను ప్రభుత్వం నిర్దేశించింది. ట్రిపుల్ ఎస్ తయారీ ఎలా అంటే ప్రస్తుతం ట్రిపుల్ ఎస్ ఇంజెక్షన్ను హర్యానాలోని కర్నాల్లో ఉన్న ఓ ల్యాబ్లో తయారు చేసి నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు ఆధ్వర్యంలో రాష్ట్రానికి పంపిస్తున్నారు. ఇది హర్యానాలో తయారవుతుంది ఈ ట్రిపుల్ ఎస్ అనేటువంటి ఇంజెక్షను. దాన్ని రాష్ట్రానికి పంపిస్తున్నారు. ఎవరు? నేషనల్ డైరీ డెవలప్మెంట్ది. దీన్ని ఇకపై స్థానికంగానే తయారు చేసుకునేలా పశుసంవర్ధక శాఖ ప్రణాళికలు రచిస్తుంది. ఒక పశువు నుంచి 10 ml వీర్యం సేకరించి అందులో XY క్రోమోజోమ్ని వేరుపరుస్తారు. ఆడదూడలను పుట్టించే Y క్రోమోజోములతో కూడిన వీర్యాన్ని చిన్నపాటి నాలికల్లో 0.2 ml చొప్పున నింపుతారు. ఓ 10 ml వీర్యాన్ని తీసుకుంటారు. ఆ 10 ml వీర్యంలో ఉండేటువంటి క్రోమోజోమ్స్ని వేడి చేస్తారు. అప్పుడు ఆ 10 ml దాన్ని వేడి చేసిన తర్వాత 0.25 తోటి ml చొప్పున నింపుతారు ఇంజెక్షన్స్లో. వాటిని లిక్విడ్ నైట్రోజన్లో దాన్ని ఏం చేస్తారంటే లిక్విడ్ నైట్రోజన్లో 196 డిగ్రీల వద్ద నిల్వ చేస్తారు. మొదట్లో ఒక్కో డోస్ ధర 1350 రూపాయలు అంటే ఇది. ప్రభుత్వం వీటిని 500కే అందించేది. ఈ ఏడాది జూన్ నుంచి వాటి విలువ 300కి తగ్గగా ప్రభుత్వం 50% రాయితీపై 150 రూపాయలకి సరఫరా చేస్తుంది. ఈ ఏడాది నుంచే 10 లక్షల డోసులను నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు ద్వారా సేకరించి రైతు సేవా కేంద్రాల స్థాయిలో అందుబాటులోకి ఉంచనుంది. ఇప్పటికే కొన్ని జిల్లాల్లో 10,000 చొప్పున ఇంజెక్షన్లు వినియోగించారు. సాధారణ పద్ధతిలో ఇంజెక్షన్ చేస్తే పెయ్యి దూడలే పుడతాయన్న గ్యారంటీ లేదు. సాధారణంగా పెయ్య అంటే ఆవు అది ఎదకొచ్చింది అని అంటే అంటే సంతానోత్పత్తికి రెడీ అవటం అనమాట. వచ్చింది అని అంటే అప్పుడు ఇంజెక్షన్ చేస్తారు. ఆ ఇంజెక్షన్ చేస్తే సాధారణ ఇంజెక్షన్ చేస్తే గ్యారంటీ లేదు ఏది పెయ్యి దూడ పుడుతుందా కోడిదూడ పుడుతుందా అనేది. ట్రిపుల్ ఎస్ వీర్యంతో ఆవులు గేదెలు ఆడదూడలనే ఈనుతాయన్న ధీమా వచ్చింది. పెయ్యి దూడలతో 3-4 ఏళ్లకు రైతులకు పాల ఆదాయం అందుతుంది. పాడి పశువుని అమ్మినా 50,000 నుంచి 75,000 ధర పలుకుతుంది. సో ధరకు ధర పాలకు పాలు 2 రకాలుగా రైతుకి బెనిఫిట్ ఉంది. అందుకే ఇప్పుడు ట్రిపుల్ ఎస్ ఇంజెక్షన్స్ని వాడుతున్నారు గేదెలకు కానీ ఆవులకు కానీ. తద్వారా పెయ్యి దూడలు పుడుతున్నాయి ఆవులకి, అలాగే గేదెలకేమో బర్రెలు పుడుతున్నాయి అంటే ఆడ పశువులు పుడుతున్నాయి. దాంతో పాల ఉత్పత్తి పెరుగుతుంది. పాలు ఇచ్చేటువంటి గేదెలను కూడా ఎక్కువ రేటు కొంటున్నారు. అందుకే ఇప్పుడు డైరీ వైపు ఎక్కువ మంది రైతులు మొగ్గు చూపుతూ ఉన్నారు. గతంలో ఈ ట్రిపుల్ ఎస్ ఇంజెక్షన్లు లేనప్పుడు కోడిదూడలు పుట్టేవి, అక్కడేమో దున్నపోతులు పుట్టేవి. సో వీటిని పాల ఉత్పత్తికి మనం ఉపయోగపడేవి. అందుకని వాళ్ళు అమ్మేవాళ్ళు, వాటిని తక్కువ రేటుగా కొనేవాళ్ళు, వాటికి అమ్మేవాళ్ళు. ఇప్పుడు వ్యవసాయం ఇంతకుముందు కోడిదూడలు ఉంటే వ్యవసాయం చేయించేవాళ్ళు. ఇప్పుడు వ్యవసాయం కూడా పెద్దగా లేదు కాబట్టి వ్యవసాయం కూడా కోడిదూడలతో చేసే వ్యవసాయం తగ్గిపోయింది కాబట్టి కోడిదూడలని మేపటం, వాటిని పెంచి పోషించడం అనేది రైతులకు కష్టతరంగా మారింది. అలాగే దున్నపోతులు కూడా పెంచడం, అలాగే వాటిని మేపడం అనేది కష్టం. దాంతో అసలు ఈ డైరీ వ్యవస్థ నుంచి బయటికి వెళ్ళిపోతున్నారు రైతులు. అందుకే అట్రాక్ట్ చేయడానికి వాళ్ళని లాభసాటిగా దీన్ని మార్చడానికి పాడి రంగాన్ని ఇప్పుడు ట్రిపుల్ ఎస్ అనేటువంటి ఇంజెక్షన్ని వాడి పాల ఉత్పత్తికి ఉపయోగిస్తున్నారు. మరి ఈ టెక్నాలజీ చూసిన తర్వాత మీకేమనిపిస్తుంది? థ్యాంక్ యూ.